But we did have a pretty good time. We had so హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న కబుర్లు. అందరూ ఎట్లా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ వాచ్ ద వీడియో. ఈ వీడియో నవంబర్ 27 బుధవారం పొద్దున రికార్డ్ చేస్తున్నా. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, 4 డిగ్రీలు ఉంది. ఈరోజు మా పిల్లలిద్దరూ చాలా హ్యాపీ మూడ్లో స్కూల్కి స్టార్ట్ అయ్యిండ్రు. ఆబ్వియస్గా నేను కూడా అనుకోండి. గత 8 సంవత్సరాల నుంచి నేను చాలామంది స్కూల్ బస్ డ్రైవర్లను చూసిన, కానీ ఇతనిలాగా పిల్లల్ని హ్యాపీగా పొద్దున ఎక్కించుకొని అంతే హ్యాపీగా మధ్యాహ్నం డ్రాప్ చేసేటోళ్ళని అయితే చూడలేదు. నాకైతే అతను చేసే పనిలో ఒక ప్యాషన్ కనబడుతుంది. అందుకే నేను అంత హ్యాపీగా పిల్లలతోటి ఉండగలుగుతాడు. ఇంకా మా పిల్లల హ్యాపీ మూడ్ సంగతికి వస్తే, రేపటి నుంచి వరుసగా 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి వాళ్ళకి. మా వారికి కూడా ఆఫీస్కి సెలవే. కాకపోతే ఈ వారం తను ఆన్ కాల్ డ్యూటీలో ఉన్నారు. అంటే మా వారికి నో హాలిడేస్. నవంబర్ 28 థ్యాంక్స్ గివింగ్ డే, 29 ఫ్రైడే సెలవే ఇచ్చిండు. ఆ రోజు కూడా సాటర్డే సండే ఎట్లా సెలవే ఉంటుంది రెగ్యులర్గా. నాకు కూడా చిన్నప్పుడు హాలిడేస్ వస్తున్నాయి అంటే 2 రోజుల ముందు నుంచే చాలా హ్యాపీగా అనిపించేది. కానీ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే కొద్దిగా సాడ్ అనిపించేది. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అనేసి, ఆడుకోవడానికి ఉండరు అనేసి కొద్దిగా బాధ అవుతుండే. కనబడుతున్న బస్సులోనే మా అమ్మాయి రోజు స్కూల్కి పోతుంది. సేమ్ అట్లనే మధ్యాహ్నం కూడా అదే రూట్ నెంబర్ బస్సులో ఇంటికి వస్తుంది. మోస్ట్లీ పొద్దున్న 7:36కి తన స్టాప్కి వస్తుంది. అక్కడ ఆగింది చూడండి, అదే తన స్టాపు. ఇప్పుడు తను కూడా అక్కడ బస్ స్టాప్లో ఉంది, బస్ ఎక్కుతుంది. తను ఎక్కువ శాతం పబ్లిక్ బస్లోనే వెళ్తుంది. ఇంటికి కూడా తను సంతగానే వస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి మేము డ్రాప్ చేస్తాము, పికప్ చేసుకుంటాము. లాస్ట్ ఇయర్ తను పబ్లిక్ బస్లో వెళ్ళు అనేసి నేను అడిగినప్పుడు తను చాలా భయపడ్డది. తనకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు ఒంటరిగా పబ్లిక్ బస్ ఎక్కిపోవడము. 6th నుంచి 8th గ్రేడ్ వరకేమో నేను కానీ మా వారు కానీ దింపి తీసుకొచ్చుకునేది. ఇంకా ఎలిమెంటరీ స్కూల్ అంటే కిండర్ గార్డెన్ నుంచి 5th గ్రేడ్ వరకు తను స్కూల్ బస్లో వెళ్ళేది. ఇంకా పబ్లిక్ బస్లో వెళ్ళమనగానే తనకు ఒకసారి భయమైంది. అయితే ఇంకా నేను ఏం చేసిందంటే, ఒకరోజు తన్ని తీసుకొని నేను కూడా పొద్దున్న తనతో పాటు స్కూల్ వరకు వెళ్ళేసి దింపేసి వచ్చిన. అట్లనే తన ఇంటికి ఎట్లా రావాలి, నాకు తెలియదు దారి అనేసి, ఎట్లా ఇబ్బంది అవుతుంది అనేసి తను కొద్దిగా భయపడితే, అప్పుడు నేను ఏం చేసిన అంటే, మధ్యాహ్నం తను స్కూల్ వదిలే టైంకి నేను కూడా వాళ్ళ స్కూల్ వరకు వెళ్ళేసి అక్కడ వెయిట్ చేసి మధ్యాహ్నం ఇంటికి బ్యాక్ ఇద్దరం కలిసి పబ్లిక్ బస్ ఎక్కి వచ్చినాము. తనకి ఇంకా అట్లా 1-2 సార్లు అలవాటు చేస్తే తన సొంతగా రావడం అలవాటు చేసుకుంది. ఇంకా అప్పుడప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మాత్రము ఇప్పుడు పోయింది చూడండి, ఆ బస్సు దొరకదు. ఇప్పుడు తను ఏం చేయాలంటే 2 బస్సులు మారాల్సి వస్తుంది ఇంటికి రావాలంటే. నేనేం చేసేదంటే, తనకు అలవాటు లేనప్పుడు నా దగ్గర ఐఫోన్ ఉంది, తనకు కూడా ఫోన్ ఉంది. సో ఒక యాప్ వేసుకున్నాము. ఏంటి అంటే ఫైండ్ మై యాప్ అనేసి. నేను తను ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా వెళ్ళాలి అనేసి నేను తనకు డైరెక్షన్ ఇచ్చేదనమాట. తను వస్తుంటే ఈ స్టాప్ వస్తుంది, నువ్వు దిగు, ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళు, నువ్వు కనెక్టింగ్ బస్ కొరకు అక్కడ బస్ స్టాప్ ఉంటుంది అని తనకు గైడ్ చేస్తే తను ఇంకా ఆ బస్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తుండే అనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే తనకేం నేను ఎక్కడుంది ఏంటి ఏం గైడ్ చేయని అవసరం లేదు. తనకు వీలైనప్పుడు స్కూల్ అయిపోయినాక ఒకవేళ ఈ డైరెక్ట్ ఇంటికి వచ్చే బస్సు దొరకకపోయినా తనంతటా తను ఇంకో బస్ పట్టుకుంటుంది, వచ్చేస్తుంది. ఏం చెప్పని అవసరం లేదు. ఈ ఇయర్ కొంచెం ఇండిపెండెంట్ అయిపోయింది. తనంతటా తను ఈజీగా ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడన్నా కావాలంటే ఫోన్ చేస్తుంది, పికప్ చేసుకోండి టైర్డ్ ఉన్నప్పుడు, అంతేగాని మోస్ట్లీ తనంతటా తను ఇంటికి వచ్చేస్తుంది. ఇది మా కమ్యూనిటీ ఎంట్రన్స్. ఇక్కడ కమ్యూనిటీ పేరు ఇంకా మ్యాప్ విత్ హౌస్ నెంబర్స్ తోటి ఉంటుంది. కొత్త వాళ్ళైనా ఈజీగా హౌస్ దొరుకుతుంది, కానీ రాత్రిపూట చాలా కష్టము. ఇళ్ళన్నీ సేమ్ ఒకటేలాగా ఉంటాయి. ఏ బిల్డింగ్లో ఏ పోర్షన్ అనేది కొంచెం ఇబ్బంది. లైట్ అయితే పెద్దగా ఎక్కువ వేయరు నైట్ టైంలో. ఈ వీడియో నేను పొద్దున 7:40కి రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా చూడండి ఎంత చీకటి ఉందో, రాత్రి లాగానే. కమ్యూనిటీ అంతా చెట్లతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
సమ్మర్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే వండర్ అనిపిస్తుంది. సిటీ మధ్యలో ఇన్ని చెట్లతోటి కమ్యూనిటీ అనేది ఉండడం చాలా రేర్ కేసెస్. ఎందుకంటే చాలామంది హై రైజ్డ్ బిల్డింగ్ లేపుకుంటే చాలా పోర్షన్స్ వస్తాయి అని ఆలోచిస్తారు కదా, కానీ స్టిల్ వీళ్ళు దీన్ని ఇట్లే మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము. నాకైతే చాలా అప్రిషియేట్ అనిపిస్తుంది. చూపించేది మా బిల్డింగే. మాదైతే రోడ్ వైపు ఉంటుంది, అందుకే మాకు వెంటిలేషన్కి అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సన్ వచ్చినప్పుడు కూడా మంచిగా పొద్దున వస్తుంది ఎండ, అట్లనే సాయంత్రం కూడా మధ్యాహ్నం అంతా 2 బెడ్రూమ్లకు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.